ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మందుపాతర పేలి జవాన్ వీర మరణం పొందాడు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో పోలీసుల కోసం మావోయిస్టులు మందుపాతర అమర్చారు. ఈ మందుపాతర పేలి ఒక జవాన్ మరణించగా మరో 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం జవాన్లు సర్చింగ్ జరుపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మందుపాతర పేలి జవాన్ వీర మరణం పొందాడు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అయ్యప్ప. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కుంబింగ్ అయితే నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఐఈడి బాంబు పేలి ఒక జవాన్తో పాటు మరో 3 జవాన్లకు అయితే తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం అయితే కుంబింగ్ వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయితే డిఆర్జీ జవాన్ల బృందం అని చెప్పొచ్చు. అయితే వచ్చి డిఆర్జీ బృందం వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఐఈడి పేలి దినేష్ నాగ్ అనే జవాన్ అక్కడికక్కడ మృతి చెందగా మరో 3 అయితే తీవ్ర గాయాలైన వాళ్ళని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే గాయపడిన చికిత్స పొందుతున్నటువంటి జవాన్లు అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడంగా ఉందని కూడా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే మావోయిస్టుల ఏరువేతలో భాగంగా కేంద్ర బలగాలు అయితే బీజాపూర్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే కుమ్ముని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పేలు దాటికి ఒక జవాన్ అయితే మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. భోపాల్ పట్నం ఉల్లూరు అటవీ ప్రాంతంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మరోవైపు ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు ఇటు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు దాగి ఉన్నారని పక్కా సమాచారంలో అయితే కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మావోయిస్టులు ఏరువేతలో భాగంగా ఆపరేషన్ కాగర్ అనే ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు 2026 లోపల పూర్తిగా ఏరివేస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఆ మావోయిస్టు 500 పైగా కూడా మృతి చెందిన ఈ సంవత్సరంలో మృతి చెందారు. ఇప్పటికే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. రైట్ అయ్యప్ప, ఏదైతే ఈ మందుపాత్ర పేలిన ఘటనలో ఒక జవాన్ మృతి చెందగా ఇక మరో 3 జవాన్లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ హెల్త్ అప్డేట్స్ ఏంటి? అయితే జవాన్ అయితే మృతి చెందిన పరిస్థితి నేపథ్యంలో మరో 3 అయితే తీవ్ర గాయాలని, ఆ 3 మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా మెరుగైన చికిత్స కోసం ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే పూర్తిగా జల్లెడబడుతున్నారు. మరింత మందు పాత్రలు ఉండే కాకుండా నేపథ్యంలో అక్కడ ఉన్న గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ 3 జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.